ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి పలు ఆదాయ పన్ను మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదించిన తర్వాత ఫైనాన్స్ బిల్లులో ఆమోదించిన విధంగా ఆధార్ కార్డ్, టీడీఎస్ రేట్లు, డైరెక్ట్ ట్యాక్స్, వివాద్ సే విశ్వాస్ స్కీమ్లలో ఈ మార్పులు ఉంటాయి. అందుకే అక్టోబర్ 1 అమల్లోకి వచ్చే ఈ పన్ను మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆధార్, పాన్ దుర్వినియోగాన్ని అలాగే నకిలీ పాన్లను నిరోధించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా అక్టోబర్ 1 తర్వాత ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు అలాగే కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ నంబర్ లేకపోతే ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇచ్చినా సరిపోయేది. ఇకపై అలా కుదరదు. షేర్స్ బైబ్యాక్. డివిడెండ్ల మాదిరిగానే అక్టోబర్ 1 నుంచి షేర్స్ల బైబ్యాక్ ద్వారా ఆదాయం పొందుతున్న వారిపై పన్నులు విధిస్తారు. అయితే షేర్ హోల్డర్ల స్థాయిని బట్టి ఈ పన్నులు ఉండనున్నాయి. అంటే అక్టోబర్ 1 నుంచి పెట్టుబడిదారులపై అధిక పన్నుల భారం పడనుంది. అంతేకాదు, ఇకపై మూలధన లాభాలను లేదా నష్టాలను లెక్కించేటప్పుడు షేర్ల కొనుగోలు ఖర్చులను పరిగణలోకి తీసుకుంటున్నారు. డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు కొత్తగా డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024ను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచే ఈ పథకం అమలు కానుంది. అయితే ఈ కొత్త స్కీమ్ ద్వారా గతంలో కంటే చాలా తక్కువ సెటిల్మెంట్ అమౌంట్తో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు, 2024 డిసెంబర్ 31 లోపు పన్ను చెల్లించే వారి నుంచి చాలా తక్కువ సెటిల్మెంట్ అమౌంట్ తీసుకుంటారు. ఒకవేళ ఈ గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ టీడీఎస్ 2024 బడ్జెట్లో చెప్పిన విధంగా ఈ అక్టోబర్ 1 నుంచి ఫ్లోటింగ్ రేట్ బాండ్లు సహా కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10% రేటుతో మూలం వద్ద పన్ను కోత ఉంటుంది. అయితే ఈ ఒక ఏడాది మొత్తం వచ్చే ఆదాయం 10,000 రూపాయల కంటే తక్కువగా ఉంటే ఎలాంటి టీడీఎస్ ఉండదు. టీడీఎస్ రేట్స్. 2024 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన టీడీఎస్ రేట్లు ఆర్థిక బిల్లులు ఆమోదించారు. 194 డిఏ, 194 హెచ్, 194 ఐబి, 194 ఎం సెక్షన్ల కింద టీడీఎస్ రేట్ను 5% నుంచి 2%కి తగ్గించారు. అంతేకాదు, ఈ-కామర్స్ ఆపరేటర్లకు టీడీఎస్ రేట్ను 1% నుంచి 0.1%కి తగ్గించారు. అయితే సెక్షన్ 194 డిఏ జీవిత బీమా పాలసీలకు సంబంధించి చెల్లింపులు, సెక్షన్ 164 లాటరీ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన కమిషన్, సెక్షన్ 194 హెచ్ కమిషన్ లేదా బ్రోకరేజ్ చెల్లింపును, సెక్షన్ 194 ఐబి కొందరు నిర్దిష్ట వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలను చేసే అద్దె చెల్లింపులు, సెక్షన్ 194 ఎం కొందరు, సెక్షన్ 194 ఏ మ్యూచువల్ ఫండ్స్ లేదా యూటీఐ ద్వారా యూనిట్లు రిపర్చేస్ చేస్తే అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ తొలగించాలని ఓ ప్రతిపాదన ఉంది. ఎస్టీటీ 2024 బడ్జెట్లో సెక్యూరిటీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్పై లావాదేవీల పన్నును వరుసగా 0.02% నుంచి 0.1%కు పెంచారు. అలాగే షేర్ బైబ్యాక్ ద్వారా ఆదాయం పొందిన వారిపై ట్యాక్స్ విధిస్తామని స్పష్టం చేశారు. ఈ అక్టోబర్ 1 అమల్లోకి రానున్నాయి. సో ఇది ఫ్రెండ్స్. థ్యాంక్స్.